ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ ప్రాంతంలో ఒక టన్నెల్ కొలాప్స్ అయింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్, దానిలో 40 మంది వర్కర్స్ ఆ టన్నెల్లో పనిచేసే వాళ్ళు చిక్కుకుపోయారు. ఈ కొలాప్స్ అయి 6 రోజులైంది, ఇంకా సక్సెస్ఫుల్ ఎవాక్యుయేషన్ అవ్వలేదు. మనం ఇతర దేశాల్లో ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఎవాక్యుయేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా కన్సల్ట్ చేస్తున్నాం. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కొంత భాగం కూలిపోయిందనమాట. ఆ సమయంలో 40 మంది ఎవరైతే లోపల వర్క్ చేస్తున్నారో సొరంగంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం సొరంగంలోని శిథిలాలను డ్రిల్ చేసి తొలగిస్తున్నారు. 4.5 కిలోమీటర్ల పొడవున నిర్మితం అవుతున్న ఈ సొరంగం 150 మీటర్ల భాగం కూలిపోవటం, దాదాపు 150 మీటర్స్ భాగం కూలిపోయిందనమాట. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చార్ధామ్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న ఈ ఆల్ వెదర్ టన్నెల్ నిర్మాణం కారణంగా ఉత్తర కాశీ నుండి యమునోత్రికి, అంటే ఉత్తర కాశీ నుండి యమునోత్రికి ప్రయాణం 26 కిలోమీటర్లు తగ్గుతుందంట. సో ఆల్ వెదర్ టన్నెల్ హ్యాజిల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అంటే ఏ సమయంలో అయినా టన్నెల్ లోపల నుంచి ప్రయాణం చేయొచ్చు. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గుద్ది. వీటన్నిటి కోసం ఈ ప్రయాణం, ఈ టన్నెల్ అనేది చేస్తున్నారు. సడన్గా ఈ టన్నెల్ కొలాప్స్ అయిపోయింది. సో ఎందుకు ఈ టన్నెల్ కొలాప్స్ అయిపోయింది, ఇదే పెద్ద క్వశ్చన్. దీనిలో మనం అసలు దీని వెనకాల హిస్టరీ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ చార్ధామ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అది 900 కిలోమీటర్స్ ఉన్న ప్రాజెక్ట్. అయితే 100 కిలోమీటర్స్ పైన ఉన్న ప్రాజెక్ట్స్కి అప్రూవల్ తీసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది అనమాట ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి. దాంతో ఈ పెద్ద చార్ధామ్ ప్రాజెక్ట్ ని 53 చిన్న చిన్న ప్రాజెక్ట్స్ గా కట్ చేసి చూపించారు. అంటే ఒకటేసారి 900 కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అంటే అక్కడ ఉన్న హిమాలయన్ ఎకోసిస్టమ్ మీద పడే ప్రభావం కాబట్టి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ దీనికి జనరల్ గా పర్మిషన్ ఇవ్వదు. సో ఆ పెద్ద ప్రాజెక్ట్ ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ గా దాదాపు 53 ప్రాజెక్ట్స్ గా చేసి చూపించారు అనమాట. మీకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ చార్ధామ్ ఇప్పుడు బాగా ప్రమోట్ చేస్తుంది. చార్ధామ్ అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 పుణ్యక్షేత్రాలని కలిసి వచ్చేదనమాట. దీనికి సంబంధించి 900 కిలోమీటర్స్ హైవే కన్స్ట్రక్ట్ చేస్తుంది. అయితే ఈ హైవే కన్స్ట్రక్షన్ లో భాగంగా ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ ప్రాంతంలో ఒక టన్నెల్, ఒక సొరంగ మార్గం, అంటే కొండల్లోంచి లోపల నుంచి ఒక మార్గం వేస్తుంది అనమాట. అయితే ఈ టన్నెల్ బిల్డింగ్ లో, ఇది నవయుగ కంపెనీ వాళ్ళు ఈ టన్నెల్ బిల్డ్ చేస్తున్నట్టున్నారు. ఈ టన్నెల్ లోపల జనరల్ గా ఒక టన్నెల్ బిల్డ్ చేయాలంటే ఆ ప్రాంతంలో జియో టెక్నికల్, జియో ఫిజికల్ డేటా కలెక్ట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, వల్నరబిలిటీని ఎక్స్పర్ట్స్ చేత జాగ్రత్తగా జడ్జ్ చేయించాలి. అంటే ఎక్స్పర్ట్స్ చదివి దానిపై ఇన్వెస్టిగేట్ చేయాలన్నమాట. ఎట్లా ఉంటుందంటే హిమాలయన్ ఎకో సిస్టమ్ అనేది చాలా ఫ్రెగైల్. దే ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఇంకా ఈ ఫామ్ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి హిమాలయన్ ఎకో సిస్టమ్ లో. మీరు వినే ఉంటారు 6 నెలల క్రితం ఉత్తరాఖండ్ లో జోషిమఠ్ కుంగిపోతుంది. జోషిమఠ్ బాగా సబ్సిడెన్స్ ల్యాండ్ కుంగిపోతుంది అనమాట. ఇట్లా మనం చూస్తే ఈవెన్ మౌంట్ ఎవరెస్ట్ కూడా మనం హిమాలయన్ ఎకో సిస్టమ్ లో, హిమాలయస్ లో పీక్స్ లో చూస్తే మౌంట్ ఎవరెస్ట్ పెరుగుతూ వస్తుంది. సో మారుతూ వస్తుంది. సో ఏమవుతుందంటే కొండల లోపల పెద్ద పెద్ద గుంతలు, డొల్లలు ఇలా ఉంటాయి అనమాట. ఈ సడన్ గా ఏమైందంటే ఈ టన్నెల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు, ఈ సొరంగం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పైనుంచి పెద్ద డొల్ వచ్చేసి, అంటే డొల్ ఉన్నట్టుంది. సడన్ గా ఒక ప్రాంతంలో మొత్తం టన్నెల్లో ఒక ప్లేస్ లో మొత్తం అది కుప్పకూలిపోయింది. దాంతో 40 మంది వర్కర్స్ అక్కడ చిక్కుకుపోయారు. ఇలా ఎందుకు జరుగుద్ది, ఎందుకు అవుద్దంటే అక్కడున్న భూమి, రాక్స్ చాలా లో డెన్సిటీలో ఉండటం వల్ల జరగవచ్చు. లేదా చుట్టుపక్కల పైన ప్రాంతాలు, అంటే ఆ కొండ చర్యల లోపల అదంతా పైన వాటర్ బాగా ఇంకిపోయి బాగా ఎప్పుడు చిన్న సొరంగం తవ్వినా మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం కావచ్చు. దాంతోపాటు అక్కడున్న ఎర్త్ యొక్క, భూమి యొక్క వాల్యూమ్ కానీ, రాక్ యొక్క వాల్యూమ్ కానీ సరిగ్గా స్టడీ చేయకుండా, అంటే ఆ వాల్యూమ్ చాలా పలచగా, చాలా డొల్లలాగా, చాలా లొట్టలాగా, డొల్లలాగా ఉండటం వల్ల సడన్ గా అంటే మొత్తం అక్కడ రాక్, ఎర్త్ పూర్తిగా కవర్ అయి ఉండదు, మనకు అర్థం కాకుండా పైన ఉన్న భూభాగం ఉండొచ్చు అనమాట. సో వీటన్నిటి వల్ల ప్రాబ్లం వచ్చి ఉండే అవకాశం ఉంది. అయితే గత ఈ 6 రోజుల నుంచి కూడా ఎవరైతే లోపల చిక్కుకుపోయారో ఆ వర్కర్స్ అందరికి ఆక్సిజన్, ఆహారం, మందులు, వాటర్ ఇవన్నీ కూడా ద్వారా లోపలికి పంపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మిగతా వర్కర్స్ కూడా ఈ టన్నెల్ బయట నుంచి ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ లో హిమాలయన్ ఎకోసిస్టమ్ ఫ్రెజిలిటీని, దానిలో ఉన్న వీక్నెసెస్ స్టడీ చేయకుండా, ఈవెన్ ఒక హై పవర్ కమిటీ కూడా చెప్పింది సరిగ్గా స్టడీ చేయకుండా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, దీనివల్ల హిమాలయన్ ఎకోసిస్టమ్ కి అక్కడ ఉన్న ఫ్లోరా, ఫానా, మౌంటైన్స్ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ గా ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవాలని కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు.